దద్దరిల్లేలా ఏపీ కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేస్తోంది. ఫిబ్రవరి 2న ఢిల్లీలో ధర్నాకు పిలుపునిచ్చింది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విభజన హామీలను అమలు చేయాలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించబోతున్నారు. ధర్నాలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతినిధి బృందం సభ్యులు పాల్గొనబోతున్నారు. ఢిల్లీలో ధర్నాకు హాజరు కావాలని నేతలకు రాష్ట్ర కాంగ్రెస్ సమాచారం అందించింది. ధర్నాలో కాంగ్రెస్ కమిటీ కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, జిల్లా నగర అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు కూడా పాల్గొనబోతున్నారు. ఢిల్లీ దద్దరిల్లేలా ఏపీ కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేస్తోంది. ఫిబ్రవరి 2న ఢిల్లీలో ధర్నాకు పిలుపునిచ్చింది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విభజన హామీలను అమలు చేయాలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించబోతున్నారు. ధర్నాలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతినిధి బృందం సభ్యులు పాల్గొనబోతున్నారు. ఢిల్లీలో ధర్నాకు హాజరు కావాలని నేతలకు రాష్ట్ర కాంగ్రెస్ సమాచారం అందించింది. ధర్నాలో కాంగ్రెస్ కమిటీ కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, జిల్లా నగర అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొనబోతున్నారు. ఏపీ కాంగ్రెస్ అయితే ఢిల్లీలో ఒక యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేసుకుంటోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, చెప్పండి, ఫిబ్రవరి 2న ఢిల్లీలో ధర్నాకు పిలుపునిచ్చింది కాంగ్రెస్ పార్టీ. దీన్ని ఎలా చూడొచ్చంటారు? దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్, ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు ఆ పార్టీని ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లాలనే అంశంపైన ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఇక నుంచి కూడా పార్టీ కేవలం సభలు సమావేశాలకే కాదు, ప్రజా సమస్యలపైన పోరాటాలకు కూడా సిద్ధమవ్వాలని శర్మ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఫిబ్రవరి 2వ తారీఖు ఢిల్లీలో ఇప్పటి వరకు కూడా ప్రత్యేక హోదా పైన ఎంతోమంది ఆందోళన చేశారు. కానీ అవన్నీ కూడా పూర్తిగా బీజేపీకి అనుకూలంగా ఉండే విధంగా వాళ్ళంతా కూడా ధర్నాలో ఆందోళన చేశారని షర్మిల పదే పదే ఆరోపించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీనే హోదా తెచ్చేది, హోదా ఇచ్చేది అని అనేక సార్లు కాంగ్రెస్ పార్టీ నేతలు స్వయంగా రాహుల్ గాంధీ చెప్పిన నేపథ్యంలో అసలు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదు, 10 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఎందుకు మోసం చేశారు అంటూ కూడా ఏకంగా ఢిల్లీలోనూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షతన, షర్మిల అధ్యక్షతన ఒక నిరసన కార్యక్రమం అయితే చేపట్టడానికి సన్నాహకాలు జరుగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న, ఏపీలో ఉన్న శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఖచ్చితంగా ఢిల్లీకి రావాలని, నాయకులంతా కూడా ఢిల్లీకి రావాలని ఇప్పటికే ప్రతి ఒక్కరు కూడా ఏపీ కాంగ్రెస్ కమిటీ తరఫు నుంచి ఫోన్ కాల్స్ కూడా వస్తున్నాయి. ప్రత్యేకంగా ట్రైన్స్తో పాటు కొంతమంది బస్సెస్లో కానీ కార్లో కానీ ఎవరు వెళ్ళినా కూడా వారి కన్వీనియంట్గా ఉండే విధంగా ఖచ్చితంగా 1వ తారీఖు రాత్రికి ఖచ్చితంగా ఢిల్లీకి చేరుకోవాలని ఆదేశాలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ, ముఖ్య నాయకులందరికీ కూడా వచ్చిన నేపథ్యంలో ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రత్యేక హోదా అనే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ మాత్రమే అది ఏపీకి ఇవ్వగలదు అనే ఒక స్లోగన్ని, అలాగే బీజేపీ చేసిన ఈ 10 ఏళ్ల పాటు బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వలేదు, విభజన హామీలు ఇవ్వలేదు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి సహకరిస్తుంది, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలంటే ఖచ్చితంగా ఢిల్లీలోనే ఈ ధర్నా చేయాలని షర్మిల భావించినట్టుగా తెలుస్తుంది. దీనిపైన అఫీషియల్గా ఎక్కడా ప్రకటన లేకపోయినప్పటికీ ఫోన్ కాల్స్ అయితే వస్తున్నాయి నాయకులందరికీ. 2వ తారీఖు ఖచ్చితంగా మనం ఢిల్లీలో హాజరవుదాం, ఢిల్లీలో ఏపీ కాంగ్రెస్ తరఫున అలాగే ఏపీ ప్రజల తరఫున మనం గొంతెత్తుతామని చెప్పి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల తరఫున ప్రత్యేకమైన మెసేజ్లు కూడా వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా 2వ తారీఖు అయితే మొత్తం భారీ ఎత్తున ఏపీ కాంగ్రెస్కి ఏదైతే ఇప్పటివరకు కూడా ప్రత్యేక హోదాకి సంబంధించి కానీ, విభజన హామీలకు సంబంధించి కానీ 2014లో అప్పుడే ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నింటినీ కూడా ఖచ్చితంగా నెరవేర్చేది మళ్ళీ కాంగ్రెస్ పార్టీనే. కాంగ్రెస్ పార్టీ వచ్చాకే హామీలన్నీ నెరవేర్చాయని చెప్పడంతో పాటు బీజేపీ 10 ఏళ్ల పాటు ఏదైతే హామీ విషయంలో కానీ, హోదా విషయంలో కానీ, ఇతర అంశాల విషయంలో కానీ ఏదైతే బీజేపీ చేసిన మాట తప్పిన విషయం పైన కూడా ఆ రోజు నేషనల్ మొత్తం ఎంటైర్ నేషనల్ మొత్తము జాతీయ మొత్తము మీడియా మొత్తం తెలిసే విధంగా, అలాగే ప్రజలందరికీ తెలిసే విధంగా బీజేపీ మోసం చేసిందనే అంశాన్ని మొత్తము జాతీయ
జాతీయ స్థాయిలో తెలియపరిచే విధంగా ఒక భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడానికి అయితే ఏపీ కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రతి ఒక్కరిని కూడా హాజరు కావాలని కోరుతున్నారు. ప్రజా సంఘాలను కూడా ఇందులో హాజరు కావాలని కోరుతున్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు, ప్రజా సంఘాలు అలాగే ఎవరైతే హోదా కావాలని కోరుకుంటున్నారో అటువంటి వారందరూ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి భారీ ఎత్తున ఫిబ్రవరి 2వ తారీఖు జరగబోతున్న ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ కూడా పిలుపులు వస్తున్నాయి. అయితే కేవలం ఇది నిరసన ఒక్క దగ్గరే కాదు, మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ప్రత్యేక హోదా అనే అంశాన్ని ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మొదట ఢిల్లీలో ఇది నిరసన కార్యక్రమాన్ని ప్లాన్ చేస్తున్నారు. దాని తర్వాత మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా బహిరంగ సభలతో పాటు ఈ ప్రత్యేక హోదా అంశాన్ని కూడా ముఖ్యంగా తెరమైకి తీసుకురావడానికి అయితే కాంగ్రెస్ పార్టీ అయితే సంసిద్ధం అవుతోంది. 2వ తారీఖు నుంచి అయితే మొత్తం యాక్షన్ ప్లాన్ అంతా సిద్ధమవుతోంది. ఎలక్షన్ మొత్తం కూడా ప్రతి జిల్లాలో ప్రతి ముఖ్యమైన కోడలలో బహిరంగ సభలు పెట్టి మరి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ చేసిన మోసాన్ని, కాంగ్రెస్ పార్టీ ఇస్తామన్న హామీని, రాహుల్ గాంధీ స్వయంగా ప్రత్యేక హోదా మేము అధికారంలోకి వస్తే ఇస్తామన్న అంశాన్ని, ఇటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ప్రజలకు చేరవేసే విధంగా ఏపీ కాంగ్రెస్ అయితే సన్నద్ధమవుతుంది. ఇందులో ప్రధానంగా ఢిల్లీలో జరగబోతున్న నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్టుగా అక్కడి నుంచి అయితే ఈ శ్రీకారం ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి మొత్తం ఎలక్షన్ కోడ్ వచ్చి ఎలక్షన్ ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఏదైతే ఈ హోదాకు సంబంధించిన అంశం ఉందో ఆ అంశాన్ని మొత్తాన్ని తీసుకురావాలని కేవలం నాయకులు మీటింగ్ మాత్రమే పరిమితం కాదు, హోదా అనే అంశం మాత్రమే ఇప్పుడు కాంగ్రెస్ ముందున్న ప్రధాన ఎజెండా. కాబట్టి ఆ ఎజెండాని ముందు ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితే మిగతా మేనిఫెస్టోలోని అంశాలు కానీ మిగతా ప్రజా సంస్థలపైన కానీ ఫోకస్ పెట్టచ్చు. కానీ ఏదైనా ప్రత్యేక హోదా అనేది మాత్రం కాంగ్రెస్ వల్లే అవుతుంది అనే విషయాన్ని మాత్రం గడప గడపకి తీసుకువెళ్లాలనే ప్రస్తుతం ఆలోచనలో అయితే కాంగ్రెస్ ఉన్నట్టు మనకు తెలుస్తోంది. అయితే సాయి, రీసెంట్ గా షర్మిల మాట్లాడుతూ కూడా జగన్ అంటే నాకు ఇష్టమే కానీ ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టడం నాకు నచ్చలేదు అని అన్నారు. అయితే ఆ తర్వాతనే ఫిబ్రవరి 2 ప్రత్యేక హోదాకు సంబంధించి కూడా ఈ ధర్నాలో వాళ్ళు మాట్లాడబోతున్నట్టు మనం చూస్తున్నాము. అయితే దీనికి సంబంధించి అంటే ఏపీ పాలిటిక్స్ ఇంకా హీట్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చా? ఎస్, ఖచ్చితంగా ఇప్పటికే అందరూ కూడా ఎలక్షన్ వచ్చిందంటే ప్రతి ఒక్క పార్టీ కూడా ప్రత్యేక హోదా అనే అంశాన్ని తెర మీదకి తీసుకొస్తూ ఉంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం 2014 నుంచి కంటిన్యూగా ప్రతి ఎలక్షన్కే కాదు, కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చుంటే ఈ పార్టీ ప్రత్యేక హోదా వచ్చేసి ఉండేది అని కూడా అనేక సార్లు రాష్ట్ర నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా ఏదైతే ప్రత్యేక హోదా రావాలో ఆ ప్రత్యేక హోదా రావాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలి అనే అంశాన్ని అయితే ప్రత్యేకంగా తీసుకెళ్లబోతున్నారు. దీనికి సంబంధించి జగన్ కూడా అనేక సార్లు ఢిల్లీలో ధర్నా చేసినప్పటికీ కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీలో ఉన్న ఎంపీలతో ఎందుకు మాట్లాడించలేకపోయారని షర్మిల అనేక ఆరోపణలు చేశారు. చంద్రబాబు పైన కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. హోదా పైన ఇద్దరూ కూడా డ్రామాలు ఆడుతున్నారని షర్మిల నేరుగా చేసిన ఆరోపణల నేపథ్యంలో అసలు హోదా తెచ్చేది, హోదా ఇచ్చేది కేవలం కాంగ్రెస్ పార్టీనే, అది ఎలాగో మేము చేసి చూపిస్తామని స్వయంగా బహిరంగ సభల్లో రాహుల్ గాంధీ చేతే హామీ ఇప్పించే విధంగా కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాంతోపాటు ఇటువంటి నిరసన కార్యక్రమాలు చేపట్టడం వల్ల మిగతా పార్టీలు ఎక్కడ ఫెయిల్ అయ్యాయి, కేంద్ర ప్రభుత్వాన్ని అడగని విషయంలో ప్రత్యేక హోదా విషయంలో అలా కానీ లేదా విభజన హామీకి సంబంధించిన నిధులు తెప్పించిన విషయంలో కానీ ఎందుకని రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో చేసిన చంద్రబాబు కానీ ఇప్పుడు జగన్ కానీ ఎందుకు ఫెయిల్ అయ్యారు, ఈ అంశాలన్నింటినీ కూడా ప్రజలకు తెలియజేసే విధంగా ముఖ్యంగా జాతీయ మీడియాలో హైలైట్ అయ్యే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఖచ్చితంగా ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం ఎవరు మాట్లాడినా అదంతా కూడా కేవలం 10 ఏళ్ల పాటు ఏం చేయలేపారు. కాబట్టి మాకు ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి, కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి ఇస్తే మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదా మీదే ఉండబోతుంది అని చెప్పి కాంగ్రెస్ నాయకులు గత కొన్నేళ్లుగా చెప్పుకుంటూ వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు షర్మిలానే నేరుగా రాహుల్ గాంధీని ఏపీకి తీసుకువచ్చి అనేక ప్రచార సభల్లో కూడా ప్రత్యేక హోదా, విభజన హామీలు, పోలవరం పూర్తి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడం ఇటువంటి అంశాలన్నిటిపైన కూడా ప్రత్యేకంగా రాహుల్ గాంధీ చేత స్వయంగా ఇక్కడ హామీ ఇప్పించే ఏర్పాట్లు కూడా చేసినట్టు తెలుస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రధాన అంశం కూడా ప్రత్యేక హోదానే ఉండబోతోంది. సో ప్రధానంగా ప్రత్యేక హోదాని ముందు పెట్టి కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎన్నికల్లో దిగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని పక్షాలని కూడా షర్మిల ఎండగడుతూ ఉన్నారు. మరోవైపు బీజేపీని కూడా కేంద్ర స్థాయిలో ఎండగట్టేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ సాయి.